పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సంచలనంగానే ఉంటుంది. ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసం బ్రతుకుతున్నటువంటి మనిషి. ఒక్కసారి ఈ సైకిల్ మీద పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు. అంటే మనుషులకి ఎంత దగ్గరగా ఉంటారో ఆయన, అందుకే మనసులకు కూడా అంత దగ్గర అయిపోతారు. ఈరోజు చిన్నపిల్లోడిని ఎక్కించుకుని ఒక ఎలక్ట్రికల్ సైకిల్ని పవన్ కళ్యాణ్ గారే స్వయంగా నడుపుతున్నటువంటి ఈ ఫోటో చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆయన మనుషుల కోసం పుట్టినటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. అయితే ఇది ఎక్కడ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి క్యాంపు కార్యాలయం మంగళగిరిలో ఒక బ్యాటరీ సైకిల్ తన స్కూల్కి వెళ్ళటం కోసం ఒక వ్యక్తి, ఒక చిన్న పిల్లోడు తయారు చేసుకున్నటువంటి ఆ సైకిల్ని పవన్ కళ్యాణ్ గారు సామాజిక మాధ్యమాల్లో చూసి, సోషల్ మీడియాలో చూసి తనని పిలిపించాలి, తనని అభినందించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు. అన్నది తడుగా అతన్ని పిలిపించారు. అతని పేరు సిద్ధుని అభినందించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వినూత్న ఆవిష్కరణను పరిశీలించినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ₹1,00,000 ప్రోత్సాహకం ఇచ్చారు. అంటే గవర్నమెంట్ తరపు నుంచి కూడా చెయ్యొచ్చు, లేదంటే ఇంకొకరి తరపు నుంచి కూడా చెయ్యొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన డబ్బులు అనేది ఎవరికైనా ఇస్తారు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే ఉట్టి చేతులతో రాకూడదు అనేదే ఆయన నినాదం. అది మన సంస్కృతి అని కూడా అనుకోవచ్చు. ఇవన్నీ ఎవరన్నా మాలాంటి వాళ్ళు వెళ్ళినా కూడా ఉట్టి చేతులతో పంపించారు. కనీసం ఏ పండో ఫలమో లేదంటే ఇంకొకటో ఏదైనా చిన్న గిఫ్ట్ అయినా సరే ఇచ్చి పంపించడం అనేది ఆ కార్యాలయం నుంచి వచ్చేటువంటి ఏ ఒక్కరికైనా సరే అది అలవాటుగా మారింది. సో అలాంటి అద్భుతమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ₹1,00,000 ప్రోత్సాహకం అందించారు. ఎందుకంటే తన గురించి మీకు చెప్తాను, ఒకసారి మీరు వినొచ్చు. అతి తక్కువ ఖర్చుతో బ్యాటరీ నడిచేటువంటి సైకిల్ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థి రాజాపు సిద్ధుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అడవి, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు అభినందించారు. ఈ వినూత్న ఆలోచనకు సరికొత్త ఆవిష్కరణ రూపం ఇచ్చినటువంటి సిద్ధు గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని అతన్ని మంగళగిరి క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. సిద్ధు ఆవిష్కరించిన సైకిల్ని స్వయంగా నడిపి అతని ఆలోచనలు తెలుసుకుని అబ్బురపడ్డారు. సిద్ధు రూపొందించినటువంటి గ్రాసరీ గురు వాట్సాప్ సర్వీస్ బ్రోచర్ను చూసి ప్రత్యేకంగా అభినందించారు. అతని ఆలోచనలకు మరింత పదును పెట్టాలని ఆకాంక్షిస్తూ ₹1,00,000 ప్రోత్సాహం అందించారు. ఆ సైకిల్పై సిద్ధును కూర్చోపెట్టుకుని నడిపారు. విజయనగరం జిల్లా జూడవారి కొత్త వలస గ్రామానికి చెందిన సిద్ధు సుదూరంలో ఉన్న కాలేజీకి వెళ్లేందుకు తనే స్వయంగా ఒక ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేశాడు. 3 గంటలు బ్యాటరీ ఛార్జింగ్ చేస్తే 80 కిలోమీటర్లు వెళ్ళేటువంటి ఈ సైకిల్ సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ అయినటువంటి పరిస్థితి. దాన్ని పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుని అతనికి, అంటే ఈ ఇంటర్మీడియట్ చదివేటటువంటి ఈ వయసులోనే అతను ఇంత అద్భుతమైనటువంటి టెక్నాలజీతో తను ఇంత మంచి సైకిల్ని తయారు చేసాడంటే తనకి ఏదన్నా ప్రోత్సాహం ఇస్తే డెఫినెట్గా అద్భుతాలు సృష్టిస్తాడు. ఎన్నో అద్భుతమైనటువంటి వర్క్ ఆయన చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సైంటిస్ట్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఇలాంటి వెహికల్స్ ఇంకా ఎన్నెన్ని తయారు చేస్తాడు అనేది పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు. అందుకనే ఆయన గతంలో ఒక సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, పులి అనే సినిమాలో, మారాలంటే లోకం మారాలి నువ్వే అని చెప్పి ఒక లైన్ ఉంటుంది. అందుకనే ₹1,00,000 అంటే ముందు ప్రపంచం మారాలంటే మనం ఏం చేస్తున్నాం అనేది పవన్ కళ్యాణ్ గారు చూస్తారు. దానికోసమే జనసేన పార్టీ పెట్టారు. దానికోసమే ఆయన ఒక్కడై వచ్చి ఇప్పుడు ఇన్ని కోట్ల మందికి ఆయన ఒక్కడే దిక్కయ్యాడు. అది ఆయన ఆలోచన. అలాంటిది ఆయన ₹1,00,000 ఆయన ఎందుకు ఇచ్చారంటే ముందు ప్రభుత్వం ఇస్తుందా లేదా, ముందు నేనేమిచ్చాను అనేది చూడాలి. ప్రభుత్వం ఇస్తుందా లేదా, ఇవ్వకపోతే ఏంటి, అతని పరిస్థితి ఏంటి, అతనికి ఎక్కడి నుంచి అన్న వస్తాయా, ఇప్పించచ్చా, ఇవన్నీ పక్కన పెడితే నేనేం చేశాను ఆ పిల్లవాడికి, నేను ఇవ్వటం వల్ల అతనికి ఏదో ₹1,00,000 పెద్ద ఇదే అయిపోద్దని కాదు. అతన్ని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన దాన్ని చూసి ఎంతో మంది ప్రోత్సహించేటువంటి పరిస్థితి వస్తుంది. దానికోసం ముందు నేనేం చేశాను అనేదే పవన్ కళ్యాణ్ గారు చూస్తారు. అందుకని అతన్ని పిలిపించుకుని ప్రత్యేకంగా అభినందించడంతో పాటు అతనిలో కలిసిపోయి ఒక సామాన్యుడిలా పవన్ కళ్యాణ్ గారు అతనికి సైకిల్ ఎక్కి తొక్కటమే కాకుండా అతనికి ₹1,00,000 ఇచ్చి పంపించారు. ఏదేమైనా అతని గుండెలకి హత్తుకుంటే అతని ఆనందం చూడండి, అంత ఈజీగా దక్కదు. అంటే ప్రపంచాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని ఒక పవర్ ప్యాక్గా ఊపేసినటువంటి పొలిటికల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇప్పుడు భారతదేశం మొత్తం మారుమోగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి ఎంతోమంది ఆశ చూపిస్తారు. కానీ
అందరికీ దక్కినటువంటి ఒక అదృష్టం ఆ పిల్లడికి సిద్ధుకి దక్కింది. సో ఏదేమైనా అదృష్టవంతుడు అనాలి. ఇలాంటి పవన్ కళ్యాణ్ గారికి సాధ్యమా అనుకునే రీతిలో ఉంటుంది.